విచిత్రం ఏంటంటే చాలామందికి అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ఈ ప్రార్థన కోసం ఎక్కువ టైం కేటాయించలేకపోతారు. అక్కడ మాకు టైం లేదనిస్తారు, బిజీగా ఉన్నామంటారు. యాక్చువల్గా ఏదో 2 minute నోటీస్ లాగా, అంటే ఓ 2 నిమిషాలు ఇట్లా దేవుడు దండం పెట్టేసుకోవడము, లేకపోతే ఏదో టిఫిన్ సెంటర్లో నిలబడి టిఫిన్ చేసి హడావుడిగా వెళ్ళిపోయినట్టుగా అట్లా ఏం దేవుడి దగ్గర టైమ్స్ కేటాయించలేకపోతారు, ప్రార్థన సరిగా చేయరు. దీనివల్ల ఎటువంటి ఫలితము ఉండదని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా మనకి పెద్దలు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించారు. దానికి ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారం మనం ప్రార్థన చేయాలి. మనం కనీసం 10 నిమిషాలు కేటాయించగలిగితే అసలు ప్రార్థన యొక్క ప్రభావం మనకేంటో అర్థమవుతుంది. లేకపోతే చేసినా కూడా చేయకపోయినా ఒకటి. మరో ముఖ్యమైన విషయం, ప్రార్థన మనము హృదయపూర్వకంగా ఆర్తితోటి, భక్తితోటి, శ్రద్ధతోటి చేయమని చెప్పారు. లేకపోతే ఉపయోగం ఉండదు. మనం ప్రార్థనలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. మనం చేసే కొద్దిసేపైనా పర్లేదు, కానీ మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయితేనే ప్రార్థన యొక్క ఫలితం మనకి ఉంటుంది. అదేవిధంగా మనం ప్రార్థన చేసేప్పుడు కృతజ్ఞతాభావం ఉండాలని చెప్పారు. ఇందాక చెప్పినట్టుగా మనకి సూర్య భగవానుడు ఉన్నాడు. యాక్చువల్గా సూర్యుడు లేనిదే మనకి ఆహారం లేదు, అసలు జీవమే లేదు, చైతన్యం లేదు. కాబట్టి మనకు సూర్యుడు రోజు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించమని పెద్దవాళ్ళు చెప్పారు.